ఒక ఐటీ కంపెనీ ఆర్ ఒక కార్పొరేట్ కంపెనీ సీసీటీవీ, బయోమెట్రిక్స్, యాక్సెస్ కంట్రోల్, ఇంటర్కామ్, హోమ్ ఆటోమేషన్ లాంటి డిఫరెంట్ సర్వీసెస్ కోసం ఒక సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీని ఎట్లా అప్రోచ్ అవుతారో సింపుల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెచ్ఆర్ కాల్ చేస్తారు, ఇట్లా సోయన్సో కంపెనీ నుండి కాల్ చేస్తున్నాం, మాకు ఇట్లా సోయన్సో రిక్వైర్మెంట్ ఉంది, మీ కంపెనీ ప్రొఫైల్ అండ్ ప్రీవియస్ గా మీరు చేసిన ప్రాజెక్ట్స్ షేర్ చేయమంటారు. వన్స్ మన డాక్యుమెంట్స్, మన డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మన ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయితే దెన్ సెకండ్ రౌండ్ కి వెళ్తాం, టెక్నికల్ రౌండ్. ఇక్కడ ఐటీ అడ్మిన్ పిక్చర్ లోకి వస్తారు. ఐటీ అడ్మిన్ కున్న 15-20 years వర్క్ ఎక్స్పీరియన్స్, వర్క్ నాలెడ్జ్ మొత్తాన్ని మన మీద ప్రయోగిస్తాడు. వన్స్ అది క్వాలిఫై అయిన తర్వాత దెన్ థర్డ్ రౌండ్ కి వెళ్తాం, అది శాలరీ డిస్కషన్. ఈ శాలరీ డిస్కషన్ లో అడ్మిన్ ఉంటారు, మేనేజర్ ఉంటారు, అకౌంటెంట్ ఉంటారు, సమ్ టైమ్స్ హెచ్ఆర్ కూడా ఉంటారు. ఆల్మోస్ట్ ఈ శాలరీ డిస్కషన్ మనకైతే చాలా సింపుల్ గా క్లోజ్ అయిపోతుంది. ఎందుకంటే మన ఇనిషియల్ స్టేజ్ లో కొటేషన్ ఇచ్చేటప్పుడే క్లియర్ గా మెన్షన్ చేస్తాం వాట్ ఆర్ ద ప్రైజెస్ వీఆర్ మెన్షనింగ్ ఇన్ ద కొటేషన్, దట్స్ ద ఫైనల్ వన్. దెన్ మొత్తం అప్రూవ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి పిఓ